ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు కూడా డాన్స్ క్లాస్ లో టీచర్ గా చేస్తావా? అయ్యో, చెప్పరా, అది చెప్పు. కాదు నాన్న. మాట్లాడరా, చెప్పు. అవును చెర్రీ, నేను నువ్వెందుకు ఫోన్ చేసావు? ఎందుకు నా కోసం వెతికావు? అది చెప్పు ముందు. జో అవును కదూ, మిమ్మల్ని ఇంట్రాగేషన్ చేస్తూ నేను చేసిన ప్లాన్ గురించే మర్చిపోయాను. ప్లాన్ ఏంట్రా? సర్ప్రైజ్ నాన్న, నేనైతే చెప్పను. ఇప్పుడు మీరైతే నాతో పాటు రండి. ఎక్కడికి? మామయ్య దగ్గరికి. ఎందుకు? సర్ప్రైజ్ అని చెప్పాను కదా, రండి. దా. నా కొడుకు రా. మావయ్య, మీకు సర్ప్రైజ్. ఎరా, మాకు సర్ప్రైజ్ అని చెప్పి బావగారికి సర్ప్రైజ్ అని చెప్పి ఇంతకీ ఏంట్రా సర్ప్రైజు? నేను మావయ్యతో మాట్లాడుతున్నాను కదా నాన్న. సరే, నేనే అడుగుతున్నాన్రా, ఏంటా సర్ప్రైజ్? మీరు హరిశ్చంద్రుడు మావయ్య. ఆయన హరిశ్చంద్రుడు కాదు, శరత్చంద్రుడు. ష్! పేరుకి శరత్చంద్రే అయినా గుణంలో హరిశ్చంద్రుడు అని చెప్తున్నాను. నువ్వు ఇలాగే అతి చేసావనుకో, ఆయన సూర్యుడిలాగా మండిపోతాడు. అప్పుడు నువ్వు ఎక్కడే కాలిపోతావు. అంత దూరం ఎందుకులేనన్నా, భూమిని మామయ్య దత్తత తీసుకుంటాడని హరిశ్చంద్రుడు అని చెప్పాను. కానీ మీరింకా మాటే నిలబెట్టుకోలేదు. అంటే ఇదే నేను స్ట్రైట్ గా చెప్పాలనుకుంది. అరే, అతి చేస్తే చేశావు గాని మంచి విషయాన్ని గుర్తు చేశావురా. నక్షత్ర టెన్షన్లో అసలు నేను ఈ విషయాన్నే మర్చిపోయాను. ఎలా ఉంది మామయ్య నా సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఇచ్చావురా, ఒప్పుకుంటాను. కేపీ, రేపే భూమిని దత్తత తీసుకుంటున్నాను. ఆ ఏర్పాట్లు చూడు. అలాగే బావగారు. భూమి, సర్ప్రైజింగ్ అనిపించిందా? థ్యాంక్ యూ చెర్రీ. Yes, yes. అత్తయ్య, మన ఇల్లు వచ్చేసింది. దిగమ్మాయ్, దిగు. దిగు. చూసావా అమ్మాయి, దౌర్జన్యంగా నీకు లిఫ్ట్ ఇచ్చి మా అమ్మాయి అపూర్వ మంచిగా మారిపోయిందని ఎలా ప్రకటించామో ఇప్పటికైనా నమ్ముతావా మా అమ్మాయి మారిపోయిందని? నమ్ముతున్నానండి. లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయిందిగా, పద. మమ్మీ, మళ్ళీ ఏంటి? ఇక్కడ దాకా వచ్చింది అత్తయ్యకి లిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోవడానికా? మరింటే బావతో నా పెళ్లి చేస్తానన్నావు కదా, అత్తయ్య వైపు నుంచి నరుక్కునిరా. నరకడం ఏంటే? బా, ఇది కూడా చెప్పాలా? బావతో నా పెళ్లికి అత్తయ్యని ఒప్పించావనుకో, అత్తయ్య చెప్తే బావ ఒప్పేసుకుంటాడు. మమ్మీ, మమ్మీ, అత్తయ్య వెళ్ళిపోతుంది, పిలు మమ్మీ. అబ్బా, తలకి దెబ్బ తగిలిన దగ్గర నుంచి తెలివి బాగా పెరిగిపోయింది. పిన్ని, నువ్వాగు. విసుక్కోకమ్మాయి, ఇష్టం లేకపోయినా వాడితో పెళ్లి చేస్తానని మాట ఇచ్చావు కదా. అనుమానం వచ్చిందంటే మళ్ళీ చేస్తానంటుంది మీ అమ్మాయి. బా, అత్తయ్య, ఏంటమ్మా? అమ్మ ఏదో మీతో మాట్లాడాలంటుంది. అవును వదిన గారు, ఇక్కడ దాకా తీసుకొచ్చి సేఫ్ గా డ్రాప్ చేశాం కదా, కనీసం
మర్యాదకైనా లోపలికి రమ్మన్రే. అవునమ్మాయి, ఎంత కాదనుకున్నావు, మీరు వియ్యంకులు కదా. అబ్బా, లోపలికెళ్ళాకైనా షాక్ అవ్వచ్చు. ముందు లోపలికైతే పిలువమ్మాయి. సరే, లోపలికి రండి. పదండి. పదా. రండి. ఏయ్, ఇల్లు భలే ఉంది. పర్వాలేదు, బాగానే డెకరేషన్ చేశారు. కూర్చోండి. మీరు కూర్చోండి అత్తయ్య, కూర్చోండి. మా ఇంట్లో మాకు మర్యాదలేంటమ్మా? మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. నో 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 నో, నేనే కాఫీ చేసి తీసుకొనొస్తాను. ఎంతైనా ఇంటికి కాబోయే కోడల్ని కదా. ఆ? అమ్మాయి నక్షత్ర, అలా షాకుల మీద షాకులు ఇచ్చేయకూడదమ్మాయి. మధ్యలో బ్రేకులు కూడా ఇవ్వాలి. నువ్వు వెళ్ళి కాఫీ కలిపి తీసుకురా. మేము మీ అత్తయ్యతో పాటు మేము కూర్చుంటాం. కూర్చోమ్మా శారదా, కూర్చో. పిన్ని, ఆ, ఆ, నువ్వు కూడా కిచెన్లోకి వెళ్ళావు. ఏ? దానికి కాఫీ కలపడం రాదు. ఏదో ఒకటి కలిపి తెస్తే మనం కూడా తాగి చావాలి కదా. కరెక్టే. ఉమ్, మనం తెచ్చింది మనం తాగితే చేస్తాం. వెళ్తున్నాను. ఏం చేస్తున్నావు అమ్మాయి? కాఫీ ఎలా పెట్టాలో ఆలోచిస్తున్నాను. అది నీ కష్టంలే గానమ్మా. నేను పెడతాను, నువ్వు పెట్టినట్టు యాక్ట్ చేస్తూ ఇచ్చేయి. గోరింటాకు, నేనే కాఫీ పెడతాను. నువ్వు పెట్టడానికి ట్రై చేసావో నీ మొహాన్ని కాలుతున్న గ్యాస్ మీద పెట్టి ఎర్రగా మరింత అందంగా మారుస్తాను. అంత అందం నాకు వద్దులే అమ్మా, నువ్వే పెట్టు. హా, కాఫీ ఎలా పెట్టాలో ఇప్పుడు స్ట్రైక్ అయింది. అమ్మో, ఏం స్ట్రైక్ అయిందో. హా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.